తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగ జరుపుకునేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కవితక్క ఆధ్వర్యంలో నేడు దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులతో కలిసి ఆటపాటలతో పాటు కోలాటం వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరిగేది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణతో పాటుగా దేశ విదేశాల్లో కూడా కవితక్క ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల్లో బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా నేడు ప్రభుత్వం ఆడపడుచులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కోరారు. బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా ఆడపడుచులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా కూకట్పల్లి శాసన తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ ఆడినటువంటి వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంప్రదాయ ప్రకారం బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఒక బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మ తల్లిని చేసి పూజించి 9 రోజులు నవరాత్రులు ఏ రకంగా అయితే అమ్మవారిని పూజిస్తామో ఆ రకంగా 9 రోజులు బతుకమ్మలాడి సద్దుల బతుకమ్మ నాడు మనం పెద్ద ఎత్తుగా చేసుకొని దాని తర్వాత దసరాకు చేయబోతూ ఉంటాం. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందు తెలంగాణ ప్రజలే ఆడపడుచులు ఆడేవారు. ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా ఏ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఇలా ఇతర దేశంలో కూడా బతుకమ్మను బ్రహ్మాండంగా వాతావరణంలో మన బతుకమ్మ సంప్రదాయం భారతదేశం కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా ఈ బతుకమ్మ సంప్రదాయం ఆడడం అనేది నిజంగా దానికి మూలక కారకులు మా కవితక్క ఆధ్వర్యంలో బతుకమ్మను ఎక్కువ డెవలప్మెంట్ చేసింది. బతుకమ్మ ఎప్పటి నుంచి ఆడుతున్నప్పటికీ పొందనే ఏరికే పరిమితమైనటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశంలో కూడా ఈ బతుకమ్మ ఆడే విధంగా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్నదమ్ములము, మా అక్క చెల్లెళ్ళను ఇంటికి వచ్చినప్పుడు బతుకమ్మ పండుగ కంపల్సరీ ఇంటికి వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఒక ఆడపడిచి వచ్చి బతుకమ్మని పేర్చి మళ్ళా నిమజ్జనమైన దాకా కూడా అన్నల తోడుంటుంది. ఆ తల్లి ఎవరైతే మా అక్క చెల్లెళ్ళు వస్తారో మాకు కూడా దీవెనలు ఉంటాయి, మా తల్లిదండ్రుల దీవెనలు ఏ రకంగా ఉంటాయి, మా అక్క చెల్లెల దీవెనలు ఉంటాయి. ప్రతి బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ కార్యక్రమాన్ని వేయించడం అనేది దేశ చరిత్రలో ఉండదు. అది మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడదు కాబట్టి, ఇది భారతదేశంలో మొత్తం పోయింది కాబట్టి ముఖ్యంగా ఆడపడుచులు అందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఇంకా జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా మన రాష్ట్రం ఇంకా సస్యశ్యామలంగా ఉండాలని, ఆడపడుచులు ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ బతుకమ్మ? ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఇప్పుడు సతీష్ గౌడ్, స్థానిక ఉన్నటువంటి సతీష్ గౌడే ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి తన సొంత నిధులతోని, సొంత డబ్బులతోని ఇక్కడ చేస్తారు. బాలనగర్లో ఉన్నటువంటి
అక్కడ కూడా రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా ముద్దం నరసింహ యాదవ్ గారు, పత్తి కార్పొరేటర్ కుకట్పల్లి జూపల్లి సత్యనారాయణ గారు, బాబురావు శిర్షా బాబురావు గారు, అదేవిధంగా ఉన్నటువంటి శిర్షా మన సబియా గౌసుద్దీన్ గారు, మన ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ శ్రీనివాసరావు గారు, శ్రవణ్ గారు, వీళ్ళందరూ కూడా 9 మంది కార్పొరేటర్లు మొత్తం బతుకమ్మ కార్యక్రమంలో సొంత డబ్బులు పెట్టుకుని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మనము సొంత నిధులతో పెడతా ఉన్నాం. ఇది మాత్రం పక్కా సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో సొంత డబ్బులతోనే కార్పొరేట్ సభ్యులతోనే చేస్తూ ఉన్నది. కొంచెం లైట్లు మాత్రం ఇంకా కూడా పెంచాలని చెప్పి నేను అధికారాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.